పీకేఎల్. పీకేఎల్ అంటే తెలుసా ఏంటి? తెలుగు కబడ్డీ లీగ్. యా, ఇప్పటి వరకు మనం చాలా లీగ్స్ చూసాం కబడ్డీ విషయంలో. సో ఆల్రెడీ ఇప్పుడు నేషనల్ స్థాయిలో ప్రో కబడ్డీ అనేది నడుస్తుంది, తెలుసు కదా. మీరు ప్రో కబడ్డీ వరకు వెళ్ళగలరా? ఇందులో ఎవరైనా వెళ్ళగలరా? చూస్తే అందరు బాగా కనిపిస్తున్నారు, పర్సనాలిటీ చాలా యాక్టివ్గా ఉన్నారు. సో యంగ్ టాలెంటెడ్. చెప్పండి, వెళ్ళగలరా? వెళ్తారా? ఓకే. సో తెలుగు కబడ్డీ లీగ్. ప్రో కబడ్డీకి వెళ్ళాలన్నా మనకు మన దగ్గర డబ్బు ఉండాలి, లేదంటే రికమెండేషన్ ఉండాలి, ఏదైనా సపోర్ట్ కావాలి పెద్దవాళ్ళకి. సో చాలా మంది యంగ్ టాలెంటెడ్ తెలుగు స్టేట్స్ లో కబడ్డీ యంగ్ టాలెంటెడ్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి కోసమే మీరు ఇస్తున్నటువంటి ఈ ప్లాట్ఫామే పీకేఎల్, తెలుగు కబడ్డీ లీగ్. సో ప్రో కబడ్డీ దాకా ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఈ ఒక ప్లాట్ఫామ్. సో ఇది కూడా ఈక్వల్ టు ప్రో కబడ్డీ. సో మనం ఫస్ట్ సీజన్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా ఒక సీజన్ ఉంటుంది. ప్రో కబడ్డీ అయితే ఎలాగైతే ఉంటుందో మనది కూడా అలాగే ఉంటుంది. సో అదే స్టాండర్డ్స్ తోటి కంప్లీట్ గా ఎలా అయితే ప్రో కబడ్డీ లైవ్ మ్యాచెస్ వస్తాయో మనది కూడా టీవీ ఛానల్స్ లో లైవ్ మ్యాచ్ కూడా వస్తుంది. ఈవెన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా మనం టీవీలో వచ్చింది హాట్స్టార్ లో చూస్తూ ఉంటాం. సో డెఫినెట్ గా మనది కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా లైవ్ వస్తుంది. ఈవెన్ మీ వీడియోస్ కూడా అందులో ఉంటాయి. సో ఎవ్రీ టైం మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా యూట్యూబ్ లైవ్ కూడా ఉంటుంది, డిజిటల్ మీడియా లైవ్ కూడా ఉంటుంది. సో మనకు 10 to 15 days ఉండొచ్చు, 1 month ఉండొచ్చు. సో ఈ 10 to 15 days కానీ 1 month కానీ కంప్లీట్ లైవ్ టీవీలో వస్తుంది, ఓటీటీ లైవ్ వస్తుంది, అండ్ డిజిటల్ లైవ్ సోషల్ మీడియాలో కూడా లైవ్ వస్తుంది. సో మీరు అన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా మన తెలుగు కబడ్డీ మీరు చూసుకోవచ్చు. ఓకే. సో దీనికి ఇంకా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. సో ఏ ఒక అంటే ప్రో కబడ్డీ లాంటి చాలా లీగ్స్ ఉన్నాయి. ఎవరి ఇవ్వకూడని అంటే మీకు బెనిఫిట్స్ కూడా తెలుగు కబడ్డీ లీగ్ ఇక్కడ ఉన్న యంగ్ టాలెంటెడ్స్ కి మేము ఇస్తున్నాము. ఆ బెనిఫిట్స్ కూడా మీకు మీ యొక్క కోచెస్ కానివ్వండి, రిఫరీస్ కానివ్వండి, సో ఈ టీకేఎల్ యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ బెనిఫిట్స్ ఏంటో. సో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు మిగతా ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో డెఫినెట్ గా టీకేఎల్ అనేది ఇట్స్ ఏ గుడ్ ప్లాట్ఫామ్. సో నేషనల్ స్థాయికి తీసుకెళ్లే ఒక పెద్ద ప్లాట్ఫామ్ కాబోతుంది. సో డెఫినెట్ గా ఎవరైతే మీరు కానివ్వండి, ఈవెన్ మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైతే ఈ యొక్క టీకేఎల్ కి రావాలని అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. డెఫినెట్ గా ఈ రోజు మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ టైం రావడానికి మనకు 1 month టైం ఉంది కాబట్టి ఈ రోజు అంటే మీ ఇతర డిస్ట్రిక్ట్స్ లో ఉన్న ఇతర స్టేట్స్ లో ఉన్న ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా మీరు ఇన్ఫార్మ్ చేయండి, రిఫర్ చేయండి. ఈవెన్ మీ ఇక్కడ ఉన్న కోచెస్ కానివ్వండి, ఇక్కడ ఉన్న టీకేఎల్ యాజమాన్యాన్ని కానివ్వండి, వాళ్ళతో కూడా చెప్పండి. ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్ అని చెప్పేసి మీకు ఎవరైనా అందుబాటులో ఉంటే వాళ్ళకి కూడా మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు. డెఫినెట్ గా అందరికి కూడా మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చూస్తుంటే తెలిసిపోతుంది మీరు మంచి టాలెంట్ తో కూడుకున్న వాళ్ళు అన్నట్టు. సో మీ యొక్క టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలంటే టీకేఎల్ అంటే ఇట్స్ బిగ్ ప్లాట్ఫామ్. సో అందరు ఇది యూజ్ చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఈవెన్ చాలా మంది పేరెంట్స్ కూడా ఏంటంటే గేమ్స్ అనేసరికి కొంచెం అంటే వెనుకడి వేస్తారు. అరే నా స్టూడెంట్ అంటే నా కొడుకు కూతురు మరి చదువుకుంటారో లేదు, కంప్లీట్ గా వీళ్ళంతా డిసైడ్ అయిపోతారని. సో కబడ్డీ కానివ్వండి, ఇతర గేమ్స్ ఏమైనా కానీ, సో కబడ్డీ ఆడి డిఎస్పీ, ఎస్పీ, ఐఏఎస్, ఐపీఎస్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కబడ్డీ ప్లేయర్స్. డు యు నో దట్? ప్రో కబడ్డీలో ఆడిన వాళ్ళు ఈవెన్ వాళ్ళు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పొజిషన్ లో మంచి స్థానంలో ఉన్నారు. ఈవెన్ ఐపీఎస్ ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు. తెలుసా మీకు? సో ఈవెన్ క్రికెటర్స్ మీకు తెలుసు కదా, మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ తెలుసు కదా. సో వీళ్ళందరికీ కూడా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళ జాబ్స్ కూడా ఉన్నాయి. మీకు తెలుసా విషయం? సో ప్రతి గేమ్స్ లో ఇతర గేమ్స్ లో కూడా మన టాలెంట్ నిరూపించుకుంటే మనకు దీని ద్వారా గవర్నమెంట్ జాబ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. మీకు ఈవెన్ అంటే మనం ఇంటి దగ్గర ఉన్నా కూడా ఈవెన్ గేమ్స్ ఆడకపోయినా కూడా మనకు రెగ్యులర్ గా పెన్షన్ లాగా మనకు ఒక అమౌంట్ కూడా ఎవ్రీ మంత్ వస్తుంది. తెలుసా మీకు అది? ఈవెన్ క్రికెటర్స్ కానివ్వండి, కబడ్డీ ప్లేయర్స్ కానివ్వండి,
సో అది ఏంటంటే ఆ ఒక సంబంధించినటువంటి యాజమాన్యం కానివ్వండి, ఈవెన్ ప్రో కబడ్డీకి సంబంధించిన కానివ్వండి, గవర్నమెంట్ తరఫున కానివ్వండి. సో ఎవ్రీ మంత్ కూడా మీకు నిజంగా ఒక గేమ్ ఆడితేనే జనరల్ గా మనకు లక్షలు వస్తాయి. ఏ జాబ్ చేస్తూ వస్తాయి చెప్పు, లక్షలు మీరు చూడండి. సో దీంట్లో మీరు టాలెంట్ నిరూపించుకుంటే యూ విల్ బికమ్ ఎ సెలబ్రిటీ. ఈ రోజు క్రికెట్ ప్లేయర్స్ కానీ కబడ్డీ ప్రో కబడ్డీలో ఆడే వాళ్ళు అంత సెలబ్రిటీస్ అయ్యారని తెలుసు కదా. సో మీరు కూడా ఆ పొజిషన్ కి వెళ్ళాలనుకుంటే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ టాలెంట్. సో టీకేల్ అనేది మీకు ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. యూ హ్యావ్ టు ప్రూవ్ దట్. ఓకే, సో ఇది మీకు మంచి ప్లాట్ఫామ్, అందరూ కూడా వినియోగించుకోండి. అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్యంగా ఎస్ఐ బాబు గారికి వాళ్ళ కృతజ్ఞతలండి. అండ్ వెల్కమ్ టు టీకేల్ సార్. అండ్ అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు, వెల్కమ్ సార్. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మా టీకేల్ యాజమాన్యానికి సంబంధించినటువంటి కోచ్లు కానివ్వండి, వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్స్ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. అదేవిధంగా మా ఆర్గనైజర్ కే జాతి గారు తెనాలి, సో ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ మేము ట్రయల్స్ అనేది నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ జాతి గారు. అండ్ అదేవిధంగా మా టీకేల్ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు. సో పొద్దున్న నుంచి కూడా ఇప్పటి వరకు మీలాంటి స్టూడెంట్స్ ఎంతమంది వస్తున్నారు వాళ్ళందరినీ గైడ్ చేస్తూ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటే తొందరగా ఇన్ఫార్మ్ చేయండి, ఇంకా టైం ఉంది. ఓకేనా, ఎవరైనా దగ్గరలో అంటే లోకల్లో ఉండే స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, డెఫినెట్ గా వాళ్ళని కూడా ఇంటిమేట్ చేయండి. ఎందుకంటే ఇది మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ కాబోతుంది. అండ్ అదేవిధంగా మా టీకేఎల్ సీఓస్ అండ్ ఫౌండర్ వంశీ అండ్ అనిల్ గారికి కూడా ధన్యవాదాలు. అండ్ వెల్కమ్ టు తెనాలి ట్రయల్స్. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ చాలా మంది చాలా వేరే మండలాల నుంచి డిస్ట్రిక్ట్స్ కూడా వచ్చినట్టు కనిపిస్తుంది. మీ అందరికీ కూడా గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. సో మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు కొద్దిసేపట్లో, తర్వాత మిగతా వాళ్ళు కూడా ప్రసంగాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు వచ్చినట్టు కూడా మీకు చెప్తారు ఇక్కడ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి కూడా. అదేవిధంగా మా టీకేఎల్ సీఈఓస్ అండ్ ఫౌండర్స్ వారు కూడా ఒకసారి మీకు ఈ యొక్క టీకేఎల్ గురించి ముందు ఎలా ఉండబోతుంది అనేది గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. స్టూడెంట్స్ ఏంటంటే మీ దగ్గర స్పిరిట్ ఉంటుంది, వాకింగ్ చేయడం, రన్నింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, అది చేయడం. అది డైరెక్ట్గా ఆడుకోవడం చేయాలంటే శ్రమ. ఉదయాన్నే లెక్కవాలి, కూడా ఎక్సర్సైజ్ చేయాలి, రన్నింగ్ చేయాలి. ఆ స్పిరిట్ నుండి నువ్వు ఆటలో బాగా పికప్ ప్రతి ఒక్కరూ ఇది పాటించాలి. ఓకేనా, బాగా ఎదగాలని అందరూ పెట్టకపోతున్నాను. తెలుగు కబడ్డీ లీగ్కి విచ్చేసిన గౌరవనీయులైన శ్రీ అన్నబత్తిని శివకుమార్ గారికి టీకేఎల్ తరఫున స్వాగతం సుస్వాగతం. అలాగే తెలుగు కబడ్డీ లీగ్ అన్నది తెలుగు రాష్ట్రాలలో మొదలు పెడుతున్న అతిపెద్ద టోర్నమెంట్గా విభజించబోతోంది. మనకి తెలుగు కబడ్డీ లీగ్ అన్నది తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది యువత క్రీడల వైపు ఉండకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడి డ్రగ్స్కి అని చెప్పేసి ఇతర వ్యసనాలకు అలవాటు పడి వాళ్ళ ఆరోగ్యాన్ని కావచ్చు, వాళ్ళ జీవితాన్ని కావచ్చు చాలా విధాలా నష్టపోతున్నారు. ఆ విధంగా నష్టపోకుండా ఒక స్పోర్ట్స్ విధంగా వెళ్ళాలని చెప్పేసి మన జగన్ సార్ కూడా ఆంధ్రలో కబడ్డీ క్రికెట్ స్టేడియాన్ని విజయవాడలో నిర్మించబోతున్నారు. ఆడుదాం ఆంధ్ర అన్న ప్రోగ్రామ్ని ప్రారంభించారు. దానికి చాలా అద్భుతమైన స్పందన కూడా వస్తుంది. అదేవిధంగా మా వంతు తెలుగు రాష్ట్రాల్లో టీకేఎల్ తెలుగు కబడ్డీ లీగ్ని ప్రారంభిస్తూ యువతలో ఎంతో ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటూ ఈ సభకు విచ్చేసిన శ్రీ అన్నబత్తిని శివకుమార్ గారు సార్ గారికి అండ్ మీడియా మిత్రులకు మా హృదయపూర్వక నమస్కారం. మొదటిగా ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు తెనాలి ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ అన్నబత్తిని శివకుమార్ గారికి ఆ హృదయపూర్వకమైన ధన్యవాదములు. అలాగే టీకేఎల్ తరపు నుండి హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తున్నాం. టీకేఎల్ అనేది తెలుగు కబడ్డీ లీగ్ అంటే మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరైతే ఒక మంచి కబడ్డీ ప్లాట్ఫామ్ లేక వెనకబడి ఉన్నారో అలాంటి రూరల్లో ఉన్నటువంటి అనేక మందిని బయటికి తీసి వాళ్ళ టాలెంట్ని కొన్ని నెలల్లోనే మేబీ మేలో లైవ్ మ్యాచెస్ లైక్ ప్రో కబడ్డీ ఎలా ఉంటుందో అలాంటి స్టాండర్డ్స్తోనే తెలుగు కబడ్డీ లీగ్ అనేటువంటిది జరగబోతుంది. దీనికి టాలెంట్ ఉన్న ప్లేయర్స్ని తెలుగు రెండు రాష్ట్రాల నుండి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసి ఆ టాలెంట్ ద్వారా
వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి విధమైన సదుపాయాలని టీకేఎల్ మేనేజ్మెంట్ అనగా తెలుగు కబడ్డీ మేనేజ్మెంట్ అందించబోతుంది. కాబట్టి ఇలాంటి మంచి ప్రోగ్రాంకి మమ్మల్ని ప్రోత్సహించి మా వెన్నంటి మాకు ఇక్కడికి నడిపించినటువంటి శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారికి హృదయపూర్వమైన ధన్యవాదాలు మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాము. ఇది మరింతగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇది సీజన్ 1 అండి. ఇంకా సీజన్స్ తదుపరి జరుగుతాయి. ప్రతి ఒక్కటి లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. శాటిలైట్ ఛానల్, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉంటుంది. ఈ సీజన్ 1 తర్వాత మళ్ళీ ఎవ్రీ ఇయర్ సీజన్ 2, సీజన్ 3 అలా కంటిన్యూగా కొనసాగుతుంది. దీనికి మీ అందరి సహాయ సహకారాలు మాకు కావాలని అందిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. థ్యాంక్ యూ. తెలుగు కబడ్డీ లీగ్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా ఈరోజు తెనాల్లో ఈ టీకేఎల్ ద్వారా ఏదైతే గ్రామీణ క్రీడ అయిన కబడ్డీని ఎంకరేజ్ చేయటం ఒకటైతే, 2 ఈ టీకేఎల్ ద్వారా అంటే ఎవరైతే ఈ టీకేఎల్ ప్రమోట్ చేస్తున్నారో ఆ అసోసియేషన్ ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి క్రీడా నైపుణ్యాన్ని, క్రీడా స్ఫూర్తిని పెంపొందింప చేయాలన్న ఒక మంచి సదుద్దేశంతో ఈ ప్రో కబడ్డీని ఎంకరేజ్ చేయటం, ప్లస్ దీనికి ఒక మంచి బ్రాండింగ్ని తీసుకొచ్చి ఒక పక్క ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో ఆ యంగ్స్టర్స్ వారి యొక్క గ్రామీణ క్రీడల్లో ప్రధాన క్రీడ అయిన కబడ్డీ ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవటానికి, ప్లస్ 2 క్రీడల ద్వారా యంగ్స్టర్స్ ఎంతో మోటివేట్ అవుతారు. ఎందుకంటే ఎడ్యుకేషన్తో పాటు ఆ క్రీడా స్ఫూర్తి, క్రీడా గ్రౌండ్ నేర్పిద్దాడికి ఎలా స్ఫూర్తిగా ఉండాలో. ఉదాహరణకు ఒక గేమ్లో ఎవరైనా కానీ ఒకళ్ళు గెలిచి ఇంకొకళ్ళు ఓడిపోతే ఆ ఓడిపోయినాడు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తాడు, ఈసారి ఇంకా బాగా ఆడి మ్యాచ్ విన్ అవ్వాలని. సో ఈ స్ఫూర్తి ఎక్కడ మనకు వస్తుందంటే గ్రౌండ్స్లోనే వస్తుంది. గ్రౌండ్స్లో కొంతమంది అందరం కలిసి క్రికెట్ని లేకపోతే ఒక కబడ్డీనో ఒక హ్యాండ్బాల్నో ఆడేప్పుడు అది మనకు డెవలప్ అవుతుంది. సో ఈ క్రీడా స్ఫూర్తిని చేయాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్రాని బ్రహ్మాండంగా కండక్ట్ చేసాం. సో ఈరోజు కూడా ఈ టీకేఎల్ ద్వారా ఈ క్రీడా స్ఫూర్తిని పెంపొందించే దాంట్లో మీ అందరినీ అభినందిస్తూ మీరు ఇస్తున్న ఎంకరేజ్మెంట్కి, అలాగే నెంబర్ ఆఫ్ టీమ్స్ని ఈరోజు సెలెక్ట్ చేయడానికి మ్యాచెస్ సాధిస్తూ ఉన్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ ఆల్ ది బెస్ట్. Hello everyone guys, this is your Rahul Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. TKL. All the best. Telugu Kabaddi League. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. Telugu Kabaddi League. Coming soon. Coming soon. Coming soon. Coming soon. Telugu Kabaddi. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League.